మాజీ మంత్రి కాకాని కేసులో ఉత్కంఠ కొనసాగుతున్నది. 3 నోటీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. మైనింగ్ అక్రమ రవాణాకి పాల్పడ్డారంటూ కాకానిపై కేసు నమోదు కాగా A4గా ఉన్నారాయన. పోలీసుల నోటీసులను కాకాని పట్టించుకోకపోవడంతో ఇక చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. అటు కాకాని క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కాకానికి సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇంకా విచారణకు స్పందించట్లేదు కాబట్టి. సౌమ్య, మైనింగ్ అక్రమ తరలింపు కేసులో A4గా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క A4గా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 సార్లు నోటీసులు ఇస్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క విచారణకైతే హాజరు కాలేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాష్ పిటిషన్, అంటే అక్రమ మైనింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసు కొట్టివేయాలని, అదేవిధంగా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో ఆయన విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న వాదనలు వినిపించినటువంటి ఇరు లాయర్లు ఈ రోజు ఈ యొక్క వాదన మళ్ళీ ఈ రోజు పిటిషన్ అయితే విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవడం, అదేవిధంగా బెయిల్ పిటిషన్ వాయిదా పడ్డం, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం నుంచి, అంటే నిన్నటి నుంచి అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా తమ అనుచరుల ద్వారా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్నటి నుంచి అందుబాటులో లేరు. మరోవైపు కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరో పక్క పోలీసులు నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన నేరుగా దొరకకపోతే వారి కజిన్ బ్రదర్స్ కి, అదేవిధంగా వారి ఇంటి నెల్లూరులో ఉన్నటువంటి వారి ఇంటి గోడకి నోటీసులు అంటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు నేరుగా నోటీసులు తీసుకోకపోవడం, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క డిఎస్పీ ఆఫీసులో విచారణకి హాజరు కావాలని చెప్పి ఇటు నోటీసులు ఇచ్చినా ఈ యొక్క హాజరు కాకపోవడం, మరోవైపు ఈ యొక్క ముందస్తు బయలు, అదేవిధంగా క్యాష్ పిటిషన్ విచారణ రోజు వాయిదా పడుతూ ఉన్నటువంటి విషయం పైన కూడా ఇటు కార్యకర్తలు అయితే పూర్తిగా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాజీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో ఈ యొక్క కార్యకర్తలు అయితే నిరుత్సాహపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటు మొత్తం మీద ఇటు రుస్తుం మైన్స్ లో తెల్లరాయి, అంటే నెల్లూరులో అరుదుగా లభించేటువంటి ఈ తెల్లరాయి ఏదైతే ఉందో ఆ తెల్లరాయిని 250 కోట్లకు పైగా అక్కడ కొల్లగొట్టారని చెప్పి ఇటు మైనింగ్ అధికారులు అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారమే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నమోదు చేసినటువంటి ఫిబ్రవరి 16వ తేదీన 3 పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత అక్కడ జరిగినటువంటి విచారణలో ఆ చుట్టుపక్కల గ్రామస్తుల్ని, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతవాసుల్ని విచారణ చేసినటువంటి క్రమంలో ఇదంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేశామని చెప్పి కొంతమంది చెప్పడంతో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే నమోదు చేయడం జరిగింది. అయితే వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క ఫార్జీ తెల్లరాయి తరలింపుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పి కేసు కట్టిన తర్వాత నోటీసులు వరుసగా ఇస్తా రావడం, ఆ నోటీసులకు కూడా కాకాని సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా విచారణ కాకపోవడం, ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారి ఉంది సౌమ్య. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు సొంత కార్యక్రమాలను హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాని ఆ యొక్క ముగించుకొని నెల్లూరుకి హాజరవుతారని చెప్పి కూడా మొన్న చెప్పడం జరిగింది. అయితే నెల్లూరుకి అయితే ఇంతవరకు రాలేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పి కూడా కార్యకర్తల నుంచి మనకు సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు నోటీసులు అయితే మరోసారి జారీ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇటు పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మరోవైపు ఈ యొక్క కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్, క్యాష్ పిటిషన్ వచ్చేటువంటి విచారణలో, పిటిషన్ విచారణలో వచ్చేటువంటి దాన్ని బట్టి కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి మూవ్ అవుతారని చెప్పి మనకు సమాచారం తెలుస్తా ఉంది. దాంతో పాటుగా విచారణలో ఈ రోజు వచ్చేటువంటి తీర్పుని బట్టి పోలీసులు కూడా మూవ్ అవుతారని కూడా మనకి ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 3 నోటీసులు ఇచ్చారు. ఇంకా నోటీసులు అయితే ఇవ్వమని పోలీసుల నుంచి తెలుస్తా ఉంది.
అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ఇటు పోలీసులు సన్నద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇది మొత్తం మీద ఇది జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ భరితంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే నోటీసులకి హాజరు కాకపోవడం, మరోవైపు ఈ యొక్క బెయిల్ వరుస వాయిదాలు పడడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఎవరు ఎక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నా కానీ ఈ యొక్క విషయం పైన అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటువంటి కేసులకు భయపడేది లేదు, ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని చెప్తూనే మరోవైపు ఈ యొక్క నోటీసులు పోలీసులు ఇస్తే ఎందుకు ఆయన హాజరు కావడం లేదన్నటువంటి ప్రశ్నలు కూడా అనేక ప్రశ్నలు అయితే వెల్లువతుంటున్న నేపథ్యంలో ఈ యొక్క కేసుకు సంబంధించి ఎలా ముందుకెళ్తారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నటువంటి విషయం పైన ఈ యొక్క ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.